కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. దేవతా విగ్రహం అంటే మంత్రములుంటాయి, అక్షరాక్షరంలో అవయవాల్లో అక్షరాలు మంత్రాలు ఉంటాయి. రెండవది సర్వదేవతాత్మక అమ్మవారు. అందుకే ఆవిడ చతుర్గ్న కుండల నుంచి వచ్చినప్పుడు సర్వదేవతలు ఆహుతైపోతే ఆవిడ వచ్చినప్పుడు సర్వదేవతలను తన నుంచి సృష్టించింది. ఎవరి నుంచి సృష్టించిందో వర్ణించారు బ్రహ్మాండ పురాణంలో. జుట్టు నుంచి యముడిని సృష్టించింది, కళ్ళ నుంచి సూర్యుని సృష్టించింది, అలాగే నాలుక నుంచి వరుణుని సృష్టించింది, వాక్కు నుంచి అగ్నిని సృష్టించింది. అంటే జగత్తులో కనబడుతున్న దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నుంచి. సృష్టించిందంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అన్ని ఆవిడలోనే ఉన్నాయి. ఒక అగ్ని రగులుతుంటే దీపాలు తెచ్చుకున్నట్లుగా అందులోంచి రకరకాల దేవతలు వచ్చారు. అంటే దేవతల ఆరిజిన్ ఆవిడ కనుక అమ్మవారి శరీరం అంతా సర్వదేవతలు. మీరు ఆవిడ జుట్టుని ధ్యానిస్తున్నారంటే యముడి అనుగ్రహం లభిస్తుంది. కళ్ళని ధ్యానిస్తున్నారంటే సూర్యభగవానుడి కృప, చంద్రుడి కృప లభిస్తుంది. ఆ దేవతాశక్తులు, అలాగే మంత్రశక్తులు, అలాగే విరాట్ స్వరూపం, సమస్త విశ్వవ్యాపకమైన స్వరూపం అమ్మవారిది. కానీ విశ్వంలో ప్రతి శక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ మూడు భావాలతో విగ్రహాన్ని నమస్కరించుకోండి. మీ ఇంట్లో ఉన్న కామాక్షి చిత్రపటం చూసినా ఇది మంత్ర విగ్రహం, ఇది దేవతా విగ్రహం, ఇది విరాట్ విగ్రహం అని నమస్కారం చేసుకోండి. ఇక్కడ అసలు దేవతను ఎలా చూడాలో నేర్చుకుంటున్నాం. అందుకు సౌందర్యంలో కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అర్థమైనా కాకపోయినా సనాతన ధర్మం గొప్పతనం అర్థమైతే చాలు, ప్రవచన ప్రయోజనం నెరవేరినట్లే తెలుసుకోండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవ ధ్యానం, ఒక్కొక్క ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం సూచనప్రాయంగా గురువులే అందిస్తారు. ఇక్కడ లౌకిక ప్రయోజనాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. దుర్వాస మహర్షి త్రిపురామహిమ్న స్తవంలో అమ్మా నీ చెరకు వెళ్ళని ధ్యానిస్తే ఫలితం ఏమిటో చెప్పారు. 5 పువ్వుల బాణాలు ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటో చెప్పారు. ఆయుధ ధ్యానం కూడా విశేషం చెప్పారండి ఇక్కడ. అందుకే రూపధ్యానం గొప్పది అని ఈ మధ్య కాలంలోనే మొన్న 3 రోజుల క్రితం చెప్పుకున్న విషయం గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మన భాగ్యం పండి అమ్మవారి యొక్క రూపం ప్రత్యక్షమైంది మన ముందు. అయితే ఇంతవరకు చెప్పిన దాంట్లో సూక్ష్మ రూపములు ఎక్కువ చెప్పారు, స్థూల రూపములు చెప్పారు, రకరకాలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఒకటే స్వరూపం. అంతర్ముఖం తేలిగ్గా అలవాటు కాని వాళ్ళకి స్థూల రూప ధ్యానమే ప్రధానము. వాళ్ళు ఒక రామ విగ్రహమో శివ విగ్రహమో తలచుకుంటూ కన్నీళ్ళు కారుస్తారు, రూపాన్ని చూసి మురిసిపోతారు, మంచిదే. ఇది స్థూల దృష్టి కల వారికి అదే కావాలి. అయితే 99.9% మందికి బహిర్ముఖ దృష్టి స్థూల దృష్టి ఉంటుంది. అంతర్ముఖ దృష్టి అలవాటైనటువంటి వాళ్ళకే నిన్ను నేనని ఎవరు భావిస్తారో, అహమిత్యే వైభావయే భవ అనేవన్నీ వాళ్ళకి అర్థమవుతాయండి. అలాగే మంత్రరూపం ఇది, ఆత్మరూపం ఇది అనే అంతర్ముఖ దృష్టి కల వారి కోసం అవన్నీ. అంతర్ముఖ దృష్టి అంత తేలికగా రాదు. స్థూల దృష్టి ఉన్న వాళ్ళ గతి ఏం కావాలి? వాళ్ళ కోసం అమ్మవారి యొక్క స్థూలాకృతి ధ్యానమే. అందుకే విగ్రహం పెడితే పెట్టే నమస్కారం, ప్రవచనం పెడితే చేయరు. జ్ఞానం సూక్ష్మం, విగ్రహం కంటికి కనబడుతుంది, అవునా లేదా? ఇక్కడ రేపు వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది అని అనౌన్స్ చేస్తే ఈ జనం చాలరండి, ఈ పక్కన పెట్టినటువంటి గుడ్డలు కూడా తీసేయాలి. కిటకిటకిటలాడిపోతుంది, ట్రాఫిక్ జాము ఏది కళ్యాణానికి. అదే వెంకటేశ్వర తత్వం ప్రవచనం చెప్పబడను అనగానే వెంటనే టెంట్ అంతా ఇంత అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే బాహ్యమైనవి చేయడానికి తీసే పరుగు, అదే కుంకుమ పూజ లలితా శాస్త్రం ఉందంటే ఒక్కడు కన్ను ముయ్యకుండా రేపు కూర్చుంటారు నాకు తెలుసు. కానీ లలితా శాస్త్రం అర్థం చెప్తానంటే ముందే హాయ్ అని మొదలెడతాం. ఇక్కడ జ్ఞానం సూక్ష్మం కనుక అందుకోలేం, విగ్రహం స్థూలం, పూజలు స్థూలం కనుక చేసేస్తాం. కానీ స్థూల దృష్టి కంటే సూక్ష్మం, సూక్ష్మంలోకి వెళ్తే కానీ మోక్షం రాదు. అందుకే పెద్దవాళ్ళు సూక్ష్మంలో మోక్షం అంటారు, అది అర్థం. అదే మోక్షం మేడీజీ అని కాదు అర్థం. ఇక్కడ సూక్ష్మంలో మోక్షం అంటే ఎంత స్థూలం నుంచి దూరం అయితే మోక్షం అంత తొందరగా వస్తుంది అని తెలుసుకోండి. ఇక్కడ సూక్ష్మం అంటే సటిలెస్ట్, గ్రాస్ అంటే స్థూలం. గ్రాస్ లెవెల్ వద్దు, సటిల్ లెవెల్లోకి వెళ్ళు. మళ్ళీ సటిలెస్ట్ అక్కడికి వెళ్ళిపో. అదే మీకు జాగ్రత్తగా చెప్పాను. స్థూలం అమ్మవారి రూపం అయితే సటిల్ మంత్రం, సట్లర్ కుండల్ని సట్లెస్ట్ పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇక్కడ అది ఎక్కడ చెప్పారండి అంటే ఏది చెప్పినప్పుడు నిద్ర వచ్చిందో అదనమాట. అక్కడ ఏది చెప్పినప్పుడు భవానిత్వం అహమితి సదా భావయితి యః
అని చెప్పాం కదా. సంవర్తాగ్ని విరజయతి నీరాజన విధి అన్నప్పుడు కళ్ళు చిట్లించారే, అవన్నీ సూక్ష్మతమ రూపములు, సట్లిస్టులు అనమాట. అమ్మవారు అసలు అక్కడుంది మోక్ష స్వరూపం, సూక్ష్మంలో మోక్షం అంటే అర్థం. కనుక స్థూలాన్ని మనం ధ్యానించిన తప్పేం లేదు, కానీ అందులో సూక్ష్మం ఉందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ నుంచి స్థూల రూపమే. నా గ్యారంటీ 3 రోజులు ఎవరు నిద్రపోరు. అమ్మవారి యొక్క రూపవర్ణన చేస్తున్నారు. కిరీటం మొదలుపెట్టారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణ పటలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమతి నిబధ్నాతి ధిషణాం. ఏదో స్థూలం అన్నారు కానీ ఆలోచిస్తే ఇది కూడా సూక్ష్మంగా కనబడుతుంది. మరి రాసిన వాడు శంకరుడైతే ఇలా ఉంటుంది. పైగా అమ్మ విరాట్ విగ్రహాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఆ భావన రాగానే మీకు స్త్రీ రూపాన్ని భావన పోయి దివ్య భావం కలుగుతుందని భక్తి పెరుగుతుంది. అమ్మా గగనమణిభిః సాంద్రఘటితం తే హైమం కిరీటం, నీ బంగారు కిరీటము గగనమణులతో, ఆకాశమణి, ఆకాశం అంటే ద్యుమణి సూర్యభగవానుడు, అలాంటి సూర్యులతో, ఇది బహువచనం, సూర్యులతో తయారు చేసిన కిరీటం అన్నాడు ఇక్కడ. అంటే అమ్మవారి కిరీటంలో మణులు పెట్టాలనుకున్నాడు ఎవడు? బ్రహ్మదేవుడు. అయితే ఏ మణి పెడదామా అనుకుని ఎదురు చూస్తే ఆకాశంలో సూర్య మండలాలు వచ్చేట. ఆకాశంలో ఒకే సూర్యుడు ఉన్నాడు అని వేద జ్యోతిషం ఒప్పుకోదు, ఇప్పుడు సైన్స్ ఒప్పుకోదు. రకరకాల సూర్యమండలాలు ఉన్నాయి, జ్యోతిర్మండలాలు ఉన్నాయి. అమ్మవారి కిరీటంలో పెడదామా అని ఆలోచించారు. కదా బ్రహ్మ దగ్గరికి సూర్యమండలాన్ని వచ్చి నన్ను పెట్టవా అని అడిగేట. అమ్మ కిరీటంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన వెంటనే గగనమణులన్నీ తీసుకున్నాడు. ఏ జ్యోతిర్మండలాలు తీసుకున్నాడు మనకేం తెలుసు. తీసుకుని పెడితే ఇన్ని అడిగే గనక ఏదో 2-3 కాకుండా డెన్సిఫైడ్గా పెట్టాడు. సాంద్రఘటితం, కిక్కిరిసిపోయి అలా పెట్టాడు. అందుకే ఎంత దివ్యంగా ఉన్నదంటే అందులో మాణిక్యములు కెంపులుగా మారిపోయిన వాళ్ళందరూ ఎవరు? గగనమణిభి. గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్రఘటితం కిరీటం తే హైమం. ఇక్కడ ధ్యాన విధానంలో ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క మంత్రం, ఒక పద్ధతి ఉందండి. అమ్మ కిరీటం గురించి చెప్తూ హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ సహస్రాదిత్య అంటే అనంతాదిత్యులు, అది గురువుగారు గగనమణిభి అని మాటలో చూపించారు. సాంద్రఘటితం కిరీటం తే హైమం. ఎవరైతే ఆ కిరీటాన్ని ధ్యానిస్తున్నారో వాడికి బుద్ధి ఉంటే, వాడు భావించే శక్తి ఉంటే, తల్లి వాడి బుద్ధి దేన్ని పట్టుకుందంటే ఆ కిరీటం మీద నెలవంక పెట్టుకున్నాం. నెలవంక ఎలా ఉంటుంది? అటు తిరుగుంటుంది వెనక్కి. ఆ నెలవంక వాడికి అటు తిప్పినటువంటి ఇంద్రధనువులా కనబడుతుందమ్మా అన్నాడు ఇక్కడ. శంకరుడు ఇమాజినేషన్ గొప్పతనం చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. నెలవంక అటు తిరుగుంది, అది ఇంద్రధనువులా కనబడుతుందిట. వెనక్కి తిరిగిన ఇంద్రధనువులా ఎలా కనబడుతుంది? అది ఆశ్చర్యం అన్నాడు. అసలు నెలవంక ఏ రంగులో ఉంటుందండి చెప్పండి? తెల్లగా ఉంటుంది కదా. కానీ చంద్రుడి లక్షణం ఏమిటి? మీరు చంద్రమండలం వైపు చూస్తే టెలిస్కోప్తో మంచు ముక్కలే కనబడుతుంటాయి. కనుక ఆయన హిమకిరణుడు అన్నారు మన పెద్దవాళ్ళు. అయితే మంచు నీరు అనేది సూర్యకాంతి తగిలిదిగానే పరావర్తన చెంది ఇంద్రధనువుగా మారుతుంది. ఇక్కడ మరి ఇందరు సూర్యులు ఉండగానే పైన హిమకిరణుడైనటువంటి చంద్రుడు కాస్త ఆ రిఫ్లెక్షన్కు ఇంద్రధనువులా గోచరిస్తున్నాడమ్మా. ఎంత బాగున్నదమ్మా అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా చూపించారు ఇక్కడ. శిరస్థితా చంద్రనిభా ఫాలస్తేంద్రధను ప్రభా. తర్వాత హృదయస్థార విప్రక్ష అంటే అమ్మవారు ఏ ఏ స్థానంలో ఎందు ఎలా భావించబడుతుందో కూడా ధ్యానించవలసింది. చంద్రశకలం కనుక శిరస్థిత, కానీ అది ధ్యానించినప్పుడు పాలనందు ఆ స్వరూపాన్ని ధ్యానించినప్పుడు ఇంద్రధను ఆకారంలో కూడా గోచరిస్తుంది. ఒకే సమయంలో కవితారూప చమత్కారంతో పాటు ధ్యానంలో ఉన్న అందం చూపించాడు. ఇప్పుడు ఆ దివ్యమైన అమ్మవారి యొక్క కిరీటాన్ని ధ్యానించాం. ఇది ఆ పైన ఉన్న చంద్రుడిని కూడా కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధిలో ఉన్న చంద్రుడిని వర్ణించారు అని లోతంగా చూసేవాళ్ళు చెప్పారు. తర్వాత అమ్మవారి యొక్క జుట్టు, ఆ జుట్టులో పెట్టుకున్నటువంటి కుసుమాలు ధ్యానిస్తున్నాం. ఆ జుట్టు ఎంత గొప్పగా ఉందో చూపిస్తున్నారు. పైగా ఇక్కడ అమ్మవారిని ఇలా ధ్యానిస్తే చంద్రశకలం కాస్త ఇంద్రధనువులా కనబడుతుందంటే దీని అర్థం ఏంటంటే వాడు తన పాలమునందు అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకోగలడు ఆజ్ఞాచక్ర స్థానంలో అనే భావాన్ని అక్కడ స్ఫురింపజేశారు. ఇందులో చూపిస్తున్నది ఏమిటంటే అమ్మవారి నల్లని జుట్టుని ధ్యానిస్తే మన మనస్సులో నలుపు పోతుందిట. మన మనస్సులో నలుపు అంటే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అన్నాడు ఇక్కడ. ధునోతు ధ్వాం తన్నః తులిత దళితేందీవరవనం
ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చుకుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటి విటపినాం. ఎన్ని అందాలు ఒక్క శ్లోకంలో పెడతారో భగవత్పాదులు వారు. అమ్మా, నీ జుట్టు ఎలా ఉన్నదంటే తులిత దళితేందీవరవన, నల్ల కలువ పువ్వులు ఒక కొలంలో బాగా విచ్చుకున్నాయి. అసలు కొలను కనబట్టలే, కలువలో కనబడుతున్నాయి. అంత నల్లని కలువలు ఆ అరవిరిసున్నాయి. అరవిరిసిన నల్ల కలువలన్నీ దట్టంగా ఒక చుట్టే ఉంటే ఎలా ఉంటుందో నీ జుట్టు అలా ఉందమ్మా అన్నాడు. నల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ జుట్టు. 3 లక్షణాలు ఉన్నాయి. ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చుకుర నికురంబం తవ శివే. ఘన అంటే జుట్టు దట్టంగా ఉంది, పల్చగా లేదు. స్నిగ్ధం అంటే నునుపుగా ఉన్నది. శ్లక్ష్ణం అన్నప్పుడు మృదువుగా ఉండడం కాకుండా అవి తిరిగి కొంచెం వంకీలకు తిరిగి కూడా ఉందిట. ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురంబం. అవి ముంగురు, ఆ తిరిగి కురులు నుదుటి మీద కూడా కొనపడుతున్నాయి, ముంగురులు. అలా ప్రకాశిస్తున్న ఉత్తమమైన జుట్టు. అది సహజంగా సౌరభ్యం దానికి ఉంది, అంటే సహజ పరిమళంతో ఉంది నీ జుట్టు. ఆ పరిమళం పొందడం కోసం కల్పవృక్ష కుసుమాలు తహతహలాడితే నువ్వు వాటికి అక్కడ చోటునిచ్చేవమ్మా అన్నారు. ఇక్కడ చెప్పే తీరు చూసారా? అంటే అమ్మ తలలో పువ్వులు పెట్టుకుంది, అది చెప్పడం. ఈ రోజుల్లో ఎవరు పువ్వులు ఇచ్చినా పెట్టుకోవడానికి తల మీద ఉండవలసిన జుట్టు ఉండవలసిన విధానంగా లేదు, అది బాధాకరమైన అంశం. సరే, అమ్మవారు ఆ పువ్వులు పెట్టుకుంటుంది. పైగా ఆ చెప్పే తీరు, సాధారణ పువ్వులు ఎందుకు పెట్టుకుంటారండి? జుట్టుకి సహజంగా వాసన ఉండదు గనక దాన్ని స్నానాదులతో శుభ్రం చేసి ధూపం వేసి వాటిపై పువ్వులు పెడతారు. అప్పుడు దానికి సుగంధం వస్తుంది. కనుక పువ్వులు ధారణ జుట్టుకి సుగంధం రావడం కోసం. కానీ జుట్టుకున్న సుగంధం పొందడం కోసం అమ్మ తల్లో పువ్వులు చేరేట, అది గొప్ప విషయం ఇక్కడ. అంటే అమ్మవారి జుట్టుకి సహజ పరిమళం ఉంది అన్నారు ఇక్కడ. అంటే మాలిన్యం లేదు సరికదా, సహజ పరిమళం ఉంది. అంటే దీన్ని బట్టి అమ్మవారి స్వరూపంలో అలౌకికం, దివ్యం, డివైన్ అనే పంచభూత వికారములు లేవు. అది అత్యంత సహజ సుందరమైనది, అంటే సహజ పరిమళం ఉంది. ఆ సహజ పరిమళం ఉన్న జుట్టుకి ఆ పరిమళం పొందడం కోసం కల్పవృక్ష కుసుమాలు అక్కడ చెయ్యి. బలమథన వాటి, బలమథుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి తోటలోని పువ్వులు, ఇంద్రుడి తోటలో పువ్వులు అంటే నందనవనంలో కల్పవృక్ష కుసుమాలు, అవి పెట్టుకుంది ఆ తల్లి. ఇక్కడ పెట్టుకోలేదు, ఆ పువ్వులు అక్కడ చేరాలని తహతకలాడి తపస్సు చేసి చేరాయి. ఇక్కడ ఎంత రమ్యమైన భావన చేశారు. ఒకే సమయంలో అమ్మ జుట్టుని ధ్యానానికి అందేటట్టు చేశారు. ఆ పరిమళం గురించి చెప్పారు. అయితే ఆవిడకి ఆ సహజ పరిమళం ఉందని మనం ధ్యానించేలే కానీ ఆ సహజ పరిమళం ఏమిటో శివుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. పాప ఆయనకు అది తప్పేం తెలియదు. అందువల్ల చిక్కొచ్చింది ఒకసారి. శివుడికి తెలుసా మీకు? తమిళ దేశంలో కూడా గొప్ప కరువు వచ్చింది. మధురై పట్టణంలో పాండ్యరాజు పాలన. అక్కడెక్కడో పల్లెటూరులో ఒక శివాలయంలో శివభక్తుడు ఉన్నాడు. ఈ కరువు కాలంలో శివుడికి నైవేద్యం పెట్టడం కూడా కష్టంగా ఉంది. దానితో ఆయనకు నైవేద్యం పెట్టకపోవడం చాలా బాధగా ఉంది, తనకు తిండి లేకపోవడం కంటే. అందుకే కొన్నాళ్ళు గుడి మూసేసి వెళ్ళిపోతాను అని శివుడికి దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లతో స్వామి వెళ్ళొస్తాను, ఏమనుకోకు, మళ్ళీ రోజులు బాగున్నప్పుడు వస్తాలే అని వెళ్ళబోతుంటే శివుడు పిలిచి, నీ కరువు రాకుండా నేను ఒక పని చేస్తా, కవిత్వం రాసిస్తాను, ఇది తీసుకెళ్లి పాండ్యరాజుకి వినిపించు. ఆయన కవితాప్రియుడు, నీకు బోళ్ళంత డబ్బు ఇస్తాడు, నీకు కరువు పోతుంది, అప్పుడు హైగా వద్దు కానీ అంటే సరే ఇది బాగుందని పద్యం పట్టుకెళ్ళాడు ఆయన. ఆ పద్యం వెళ్ళి సభలో చదివాడు. చదవగానే శభాష్ అన్నాడు రాజు. కానుక ఇవ్వబోతుంటే అక్కడ ఒక పండితుడు అడ్డుకున్నాడు. ఈ పండితులు కవులు ఉన్నారే, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, అంతో ప్రమాదకారులు. ఎందుకు వీడికి ఇస్తున్నారంటే గొప్ప కవిత్వం చేయడు, ఇది గొప్ప కవిత్వం కాదు, తప్పు ఉందన్నాడు. ఇక్కడ తప్పేమిటి అంటే ఒక స్త్రీ జుట్టుని వర్ణిస్తూ సహజ సుగంధంతో ఉంది అని రాశాడు ఈ పద్యంలో. స్త్రీ జుట్టుకి సహజ సుగంధం ఉండదు కాబట్టి పద్యం తప్పు అన్నారు. ఆయన ఖండించాడు, నువ్వు ప్రతిఖండన చెయ్యి, అప్పుడు నీకు ఇంకా డబ్బు ఇస్తానన్నాడు. కవిత్వం సొంతమైతే ప్రతిఖండన చేస్తాడు, సొంత కవిత్వం కాదు, ఎరువు కవిత్వం. ఇక్కడ వెంటనే నీళ్ళు నమ్మలేడు, తప్పే అని వెళ్ళిపోయాడు తిన్నగా. కోపంతో శివుడి మీద వచ్చింది దానికి. ఇంతవరకు ఆకలి బాధే, ఇప్పుడు అవమాన బాధ ఒకటి వచ్చింది. నువ్వేదో పనికిమాలిన కవిత్వం ఒకటి రాసేసి అది సభలో చదవమన్నావు. ఆ పండితుడేమో నన్ను విమర్శించాడు, నాకు ఎక్కడ లేని బాధ వచ్చింది, అందుకే నీ పద్యం నీకు అప్పగించేస్తున్నాను, నీకు దండం బాబు వెళ్ళొస్తానన్నాడు. శివుడు వచ్చి, ఏంటి నా పద్యంలో తప్పు ఉందా? ఎవడన్నాడు అన్నాడు. వాడెవడో నత్కీరుట్ట ఆ సభలో అన్నాడు. పద నేను వస్తానన్నాడు. నిజంగా శివుడిని చూస్తే ముక్తే. అలా వస్తాడా? వేషం మార్చాడు, మంచి తలపాగా పెట్టుకున్నాడు, విభూతి పిల్లి పెట్టుకున్నాడు, మంచి దండం, మంచి దుశ్శాలువా,
పెట్టుకుని పండితుల వారు కవుల వారు విచ్చేశారు సభకి. ఎవడరా పద్యంలో తప్పు ఉందన్నాడు అన్నాడు. ఇక్కడ నేనే అన్నాడు నత్కీరుడు. ఏమిటి తప్పు? కురులకి ఎక్కడ సహజ సుగంధం ఉండదు కదా అన్నాడు. వెంటనే ఆలోచించి పార్వతీదేవికి ఎప్పుడు సహజ సుగంధమే కదా అన్నాడు ఆయన. ఇక్కడ పార్వతీదేవి విషయం వదిలే, కురులంటికి చెల్లుతుంది కదా, ఎలా చెల్లుతుంది ఇది అన్నాడు. ఇక్కడ ఓహో, నేను పార్వతి గురించి చెప్తే వీడికి అర్థం కాలేదు, నేను ఎవరినో చూపించాలనుకున్నాడు, అసలు రూపం చూపించలేదు. ఆ నత్కీరుడికి ఒక్కడికి కనబడేలా నుదుటి మీద కన్ను చూపించాడు ఆయన. చూపిస్తే అతను కవితాహంకారం బాగా పట్టేసాక ఎదురుగా శివుడున్నా గమనించలేదు. ఇక్కడ అహంకారం అంత ప్రమాదం అండి. ఎదుట ఈశ్వరుణ్ణి కూడా గుర్తించనివ్వదు అహంకారం, తెలుసుకోండి ఇక్కడ. అందుకే విద్య ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అహంకారం రాకపోతే చాలు. ఒకవేళ విద్య వస్తే అహంకారం లేని విద్యను అడగాలి, అహంకారం లేని సంపదను అడగాలి, అహంకారం లేని అధికారాన్ని అడగాలి, అహంకారం లేని యవ్వనాన్ని అడగాలి. ఎందుకంటే అహంకారం వస్తే నాలుగు పడిపోతుంది, తెలుసుకోండి ఇక్కడ. నుదుటి మీద కన్ను చూపిస్తే శివ అని దండం పెట్టాలి, అప్పుడు కవిత్వము క్రిటిసిజము. అప్పుడండి భగవంతుని ముందు వెంటనే ఆయన అన్నాడు ఏంటంటే, తలవ చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు అన్నాడు. ఇక్కడ నుదుటి మీద కన్ను కాదు, తల చుట్టూ కన్నులు చూపించిన పద్యం తప్పే అన్నాడు. ఇక్కడ ఓరి అహంకారి, శివుడిని కూడా గుర్తించలేదా? శివుడు కనబడితే కవిత్వం మీద తర్కం చేస్తావా? నీ కుష్ఠవ్యాధి వస్తుంది పో అన్నాడు శివుడు. అప్పుడు వణుకు పుట్టుకుంది. ఏదైనా కవిత్వం మాట దేవుడు ఒళ్ళు బాగుంటే అదే చాలు. ఇక్కడ అయితే ఈ కుష్ఠవ్యాధి తగ్గేది ఎలా అన్నాడు, కైలాస పర్వతం చూసినప్పుడు తగ్గిపోతుంది పో అన్నాడు, వెళ్ళిపోయాడు శివుడు. ఒక ఆయన అన్నాడు, ఏమంటే పద్యం తప్పు అని మంచి క్రిటిక్గా అని చెప్తే ఖండించాలి తప్ప శపించేస్తారండి అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే కవిత్వాలైనా పాండిత్యాలైనా పరతత్వం వచ్చేటప్పటికల్లా మౌనం వహించాల్సిందే. అది కాకుండా భగవంతుడి ముందు చార్వాకాలు కూడదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది టైటిల్ సాంగ్, ఇది సౌందర్యలహరి అని వరుడు వచ్చింది ఇక్కడ. మరి అటువంటిప్పుడు ఎలా వదులుతాం? ఇక్కడ ఉంది సౌందర్యలహరి శబ్దం. అమ్మా నీ వదనంలో సౌందర్య లహరి ప్రవహిస్తోంది అన్నాడు. సరిగ్గా మీరు లలితా శాస్త్రం వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన, వక్త్రలక్ష్మి పరీవాహ అన్నారు. శంకరులకు లలితా శాస్త్రం అంటే ఎంత ఇష్టం అనేది. లలితా శాస్త్రం గ్రేట్ పొయిట్రీ, తెలుసా మీకు? ముఖంలో లక్ష్మీ పరీవాహం ఉందిట, అంటే సౌందర్యం అనే ప్రవాహం ఉందమ్మా ముఖంలో ఉన్నారు. ఎందుకు అలా చెప్పారు? సౌందర్యం అనే ప్రవాహం ఉంది, పరీవాహం ప్రవాహం ఉందిట అమ్మవారి ముఖంలో. వక్త్రలక్ష్మి పరీవాహ. ఇందులో రెండో వాక్యం చదవండి, పరీవాహ స్రోత సరణిరివ. కానీ ముఖంలో సౌందర్యం అనే ప్రవాహం ఉంది. ప్రవాహం అంటే ఫ్లో అండి, అంటే ఒక నదిలో ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా అమ్మ ముఖంలో సౌందర్యం ప్రవహిస్తుంది. సౌందర్యం ప్రవహిస్తుంది ఎందుకు చెప్పారో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నీరు స్టాగ్నెంట్గా ఉంటే తాజాదనం ఉండదు, ప్రవాహం తాజాగా ఉంటుంది. ఇక్కడ అమ్మ ముఖం ఎల్లవేళలా సుందరంగా ఉందని చెప్పడానికి ప్రవాహం చెప్పారు. ఇక్కడ నిరంతరం నూతనముగా ఉంది, అక్కడ నిత్య నూతనముగా తాజాగా ఉంది అమ్మవారి ముఖంలో. అంత ప్రవాహం. ఇది ఎంత ప్రవాహం వచ్చిందంటే ఎక్కడి నుంచో కాలువ నుంచి వచ్చి రావాలి కదా. కనుక ఈ ప్రవాహం రావడానికి ముఖమంతా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ సౌందర్య ప్రవాహానికి పైన కాలువలాగుందమ్మా నీ పాపిట అన్నాడు. ఇక్కడ ఎంత రమ్యమైన మాట. ఇక్కడ అంటే ఆ పాపిట నుంచి ఆ సౌందర్య ప్రవాహం కాలువ నుంచి వచ్చినట్టు వచ్చి ముఖంలో ప్రవహిస్తుందట. అందుకే తనోతు క్షేమం నహ తవ వదన సౌందర్య లహరి పరీవాహ స్రోత సరణిరివ సీమంత సరణి. ఆ పాపిట మార్గము నీ ముఖములో ప్రవహించే సౌందర్య ప్రవాహానికి బాహికలా ఉన్నదమ్మా, సీమంతము వదే ఉన్నది. అయితే ఆ చివర సింధూరం ఉంది అక్కడ. సరిగ్గా ఆ సింధూరం ఎలా ఉందో చెప్తున్నారండి, అత్యద్భుతమైన మాట. నల్లని జుట్టు మధ్య ఎర్రని సింధూరం. అక్కడ ఇది ఎలా ఉన్నదంటే చీకట్లలాగుందా నల్లని జుట్టు, పొద్దున్న వస్తున్న సూర్యుని యొక్క కాంతి రేఖలాగున్నది ఆ సింధూరం. చూడండి ఎంత ఇమాజినేషన్ శంకరుడిది. సూర్యుడంటే వాటి కోపం, వాటి శత్రుత్వం. సూర్యుడు అంటే తెలుసు కదా ఎందుకు, అది కాంతి, ఇది చీకటి. కనుక కాంతికి చీకటికి శత్రుత్వమే. వాటి కోరిక ఏంటంటే సూర్యుడిని జయించాలి అని. కానీ ఆయన వస్తే వీటికి అడ్రస్ ఉండట్లేదు. సూర్యుడు వస్తే అడ్రస్ ఉండదు. కానీ సూర్యుని కప్పియాలని చీకట్లు అనుకుంటున్నాయి, వాటి వల్ల కావట్లేదు. ఎంత కప్పుదామన్నా సూర్యుని కప్పలేకపోతున్నాయి. కానీ అమ్మవారికి వచ్చి బతిమలాడే, అమ్మ మాకు ఈ వరం తీరుస్తావా, సూర్యుని కప్పేయాలి అని. అమ్మవారిని ప్రార్థిస్తే అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తారు. అప్పుడు చీకట్లని ఇక్కడికి రండి అందుట.
అంటే చీకట్లు జుట్టులోకి వచ్చేసేట. అంటే జుట్టు చీకటంత నల్లగా ఉందని చెప్పడం అది ఇక్కడ. అమ్మవారు అనుగ్రహించారు, మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చానని. వెంటనే చీకట్లు సూర్యుని కప్పేశాయి. అయితే ఒక ఆయన అన్నాడు, చీకట్లు దండోర వేశాయి, మేము సూర్యుని కప్పేసామని. మీరు సూర్యుని కప్పేశారని మేము నమ్మము అన్నారు ఇక్కడ. వింటున్నారు కదా? ఎందుకు నమ్మరు అంటే, మేము కప్పేశాం. నువ్వు కప్పేస్తే మీరు, నేను ఎలా తెలిస్తే మాకు చీకటే కనబడుతుంది, సూర్యుడు కనిపించట్లేదు అంటే సూర్యుడు రాలేదు గనక మీరు కనబడుతున్నారు, అంతేగాని మీరు సూర్యుడిని కప్పలేదు అని వాదించాడు. ఈ వాదన తెగట్లేదు. మేము సూర్యుడిని కప్పేసామంటున్నారు చీకట్లు, కప్పలేదు, సూర్యుడు రాలేదు, చీకట్లో ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. ఆవిడ చీకట్లన్నీ కలిసి మేము సూర్యుడిని కప్పేశాం, కావాలంటే చూసుకోండి అని చెప్పి కొంచెం ఓపెన్ చేశాడు సూర్యుడిని ఇక్కడ. ఆ చీకట్లు కొంచెం సూర్యుడిని ఓపెన్ చేయగానే ఆ సూర్యుడు కొంచెం కనబడుతున్నాడు. అలాగే కప్పేసిన చీకట్ల జుట్టుంది, అవి ఓపెన్ చేయగా కనబడుతున్న కొంచెం సూర్యుడిలా సింధూరం ఉందమ్మా అన్నాడు ఇక్కడ. ఏమి భావం ఇచ్చాడు చూడండి ఒక్క దాంట్లో. ఆ థాట్. ఇప్పుడు చెప్పండి, శంకరులు లాంటి కవి ఉన్నారా? లేరు. శంకరులు లాంటి గురువు ఉన్నారా? లేరు. శంకరులు లాంటి తత్వవేత్త ఉన్నారా? లేరు. శంకరులు లాంటి గురువు భారతీయులకు తప్ప ఇంకెవరికి దొరుకుతారు? అందుకే శంకరాయ నమో నమః. ఏమి కవిత్వం అండి ఇక్కడ. అటువంటి అమ్మవారి జుట్టు. ఈ జుట్టుని జానిస్తే, సింధూరాన్ని జానిస్తే వచ్చేదేంటి? జుట్టుని జానిస్తే చీకటి పోతుంది, సింధూరాన్ని జానిస్తే క్షేమం విస్తరిస్తుంది. తనోతు క్షేమం. దీన్ని ఆకాంక్ష అంటారు. ఒక్కొక్క శ్లోకంలో ఆకాంక్ష చెప్పడం. అమ్మా నీ పాపిటి సింధూరం గొప్పతరం ఇదమ్మా. చీకట్లు తాము జయించి కప్పేసిన సూర్యుడిని జయించేమని డిక్లేర్ చేయడం కోసం కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నట్టు కనబడుతున్నాడు అని వర్ణించానండి ఇక్కడ. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరీ పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం కబర ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైః బందీకృతమివ నవీనార్క కిరణం. అటువంటి అమ్మవారి యొక్క సింధూరానికి నమస్కారం చేసుకుంటూ, కిరీటానికి ప్రణమిల్లుతూ, ఇంకా నుదుటి చూసేయాలని, నుదురు ధ్యానించాలనుకున్నారు కదా, కొంచెం ఓపిక పట్టండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.